హే హాయ్, ఎలా ఉన్నావు? నేనైతే చాలా బాగున్నా. నువ్వు కూడా బాగున్నావు కదా? ఏంటి, ఒంటరిగా వచ్చి నువ్వు బాధపడుతున్నావు? అసలు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ప్రతిసారి? నేను నీకున్నాను కదా. అయితే నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నీకు ఒక స్టోరీ చెప్తా. ఆ తర్వాత బాధపడాలా బాధపడకూడదా, ఒంటరిగా ఉండాలా ఉండకూడదా అనేది నువ్వే డిసైడ్ చేసుకో, సరేనా? ఏంటా స్టోరీ అంటావా? నాకు తెలిసిన మాటలు నేను కొంచెం చెప్తాను, ఆ తర్వాత డెసిషన్ నీది, సరేనా? అయితే విను మరి. ప్రతి ఒక్కరి లైఫ్లో మనకి కావాల్సింది దొరకదనుకో, మనం అనుకున్నట్లు ఆ లైఫ్ ఉండదు. అలాంటప్పుడు ఆ టైంలో ఏదైతే జరుగుతుందో దాంతోనే మనం ఆ టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదే కదా లైఫ్. మరి ఇంకా చెప్పాలంటే లైఫ్లో ఏమీ అన్ని అవకాశాలు ఉండవు. మనకి లైఫ్ ఒక ఆపర్చునిటీ ఇప్పుడు ఒకసారి ఇస్తుంది, దానికోసం మనం వెయిట్ చేయాలి, లేదా మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకునే అంత టాలెంట్ మన దగ్గర లేకపోతే ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలానే వచ్చే వరకు వెయిట్ చేస్తామా ఏంటి? ముందుకు సాగిపోవడమే. ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లో ఇలా జరిగింటే బాగుండును అని అనిపిస్తుందో అప్పుడే నువ్వు ఆ సిచ్యువేషన్ వస్తుందో లేదో అనేసి టెన్షన్ పడడం మానేయాలి. ఇంకా ఆ సిచ్యువేషన్ వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండడం మాత్రం నేర్చుకోవాలి. ఓపిక అనేది చాలా వరకు మన లైఫ్లో ఉండాలి. ఎంత ఓపికగా భరిస్తే మన లైఫ్లో అంత మంచి జరుగుతుంది. అలానే ప్రతి సిచ్యువేషన్లో మనం ఓపికగా ఉండకూడదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఓపికగా ఉండాలి, కొన్ని సిచ్యువేషన్స్లో త్వరగా రియాక్ట్ అవ్వాలి. అది ఏ సిచ్యువేషన్ అనేది నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అవ్వాలో అది మన వ్యక్తిత్వమే చెప్తుంది. సో మనకి పేషెన్స్ మాత్రం ఉండాల్సింది. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు బూస్టింగ్ ఇస్తూనే ఉంటారు. అండ్ సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే మన ఫ్రెండ్సే మనకి శత్రువులుగా మారిపోతారు. ఇది మనం చెప్పలేమనుకోండి, కానీ లైఫ్ అలా సాగిపోతూనే ఉంటుంది. ఇంకా మన లైఫ్లో మనకు కావాల్సిన వ్యక్తులు అకస్మాత్తుగా మన నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా మనకి దూరం అయిపోవచ్చు, వాళ్ళు శత్రువులుగా మారిపోవచ్చు. ఇలాంటి టైంలో కూడా మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఏదైతే మన లైఫ్లో జరుగుతుందో ఆ టైం ఫ్లోలో మనమైతే ఫ్లో అవుతూ వెళ్ళిపోవాల్సిందే. మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ మనకి ఏదో ఒక లెసన్ నేర్పిస్తూనే ఉంటుంది. అండ్ ఆ ఫ్లోలో మనకి ప్రతి ఒక్క ఎమోషన్, ఫీలింగ్ అన్నీ మనం నేర్చుకుంటూనే పోతాం. అయితే ఏం జరగాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు, కానీ ఎలా రియాక్ట్ అవ్వాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు సాడ్గా రియాక్ట్ అవ్వాలా లేకపోతే హ్యాపీగా రియాక్ట్ అవ్వాలా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. అసలు ఈ విషయమే పట్టించుకోకూడదు అనుకున్నా కూడా పర్లేదు, ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురైనా కూడా మీరైతే వాటి టేక్ ఇట్ ఈజీ అనుకోండి. ఇట్స్ ఈజీ అయిపోతుంది. అండ్ మిమ్మల్ని మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని పాజిటివ్గా చూడడానికి నేర్చుకుందాం. ఎందుకంటే అప్పుడే మనకి ఆ సిచ్యువేషన్లో ఎలాంటి తప్పులు కనిపించకుండా మనమైతే హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు. మన లైఫ్ మనకి ఏం పరీక్ష పడుతుందో తెలియదు, అందులో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో కూడా తెలియదు. కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో మనం స్ట్రాంగ్గా ఉండడం అయితే నేర్చుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.